Hey guys, welcome back to our YouTube channel. So this is day guys, so we are checking out from this hotel in Halong Bay. We got ready fast morning 6 ki leparu chintu నాకు అసలు నిద్ర లేదు అయినా కూడా చింటూ 6 కి లేపాడు. నేను నైట్ కొంచెం లేట్ అయింది, మీరు చూసారు కదా. సో 6 కి లేపేశాడు, బట్ ఇంకేం చేయలేం గైస్. అండ్ ఆల్సో మేము ఎయిర్పోర్ట్కి చాలా ఎర్లీగా వెళ్ళాలి, మాకు ఫ్లైట్ ఉంది దనాంగ్కి. So yeah, Chintu is packing his luggage. Reservation room, hotel reservation అనుకొని వీసా పేపర్ చింపేశారా Chintu? Guys, hotel reservation అనుకొని వీసా చింపాడంట. అరే ఎందుకురా చింపుతున్నావు నువ్వు? నాకు చిరాగ్గా ఉంది అన్ని పేపర్లు బ్యాగ్లో. అయితే చింపేస్తావా? ఫైనల్ యాక్చువల్లీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఒక్క వెజ్ లేదు గైస్, ఒక్క వెజ్ ఆప్షన్ లేదు. నాకు కూడా భయం వేసింది అనమాట చికెన్ ఇవన్నీ తినడానికి, బికాస్ దాంట్లో ఏమేమి కలుపుతారో అని భయం వేసింది నాకు. నేను చికెన్ తప్ప ఏం తిన్నాను. ఐ లైక్ చికెన్, ప్రాన్స్ అంతే. నేను చిన్నప్పటి నుంచి అసలు మటన్, ఫిష్ ఇవన్నీ నేను తినేదాన్ని కాదు, బట్ ఈ మధ్య నేను కొంచెం మటన్ తింటున్నా. సో నాకు కొంచెం భయం వేసింది అనమాట. అమ్మ అసలు నేను ఓన్లీ చింటుతో పాటు నేను కూడా వెజ్ తిందామని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇక్కడికి వచ్చాక. ఓన్లీ మేము 3-4 days నుంచి టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు తినుకుంటూ, బ్రెడ్ ముక్కలు తినుకుంటూ బతికాము. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఏందో అడుక్కునే దానిలో ఉన్నా నేను ఈ డ్రెస్ వేసుకొని. ఆ కలర్ ఏంటి, అదేంటి, ఆ లూజ్ బట్ ఇట్స్ రియలీ ఆటో వస్తావా అంటున్నాడు, అంటే ఆటో డ్రెస్ లో ఉందా ఇది? ఏంట్రా చింటూ చెప్పరా. బట్ హోటల్ కి రూమ్ కి మ్యాచ్ లేదు, బికాస్ చాలా చిన్న రూమ్స్. అంత కట్టించుకొని ఇంత చిన్న రూమ్ ఇచ్చాడంటే నేను షాక్ లో ఉన్నా అసలు లిటరలీ. చింటూ నిన్న నుంచి గొడవ, నువ్వు ఇంకో రోజు ఉందాం ఇక్కడ, ఇంకో రోజు ఉందాం ఇక్కడ అని. బట్ పొద్దున్న లేచాక వద్దులే చాలే అన్నాడు, బికాస్ దెర్ ఈస్ నథింగ్ మచ్ టు డూ హియర్. షూ మ్యాచ్ అవ్వలేదు చింటూ. ఓ వావ్ గైస్, షూ మ్యాచ్ అవ్వలేదంట. నేను ఒకవేళ ఆ మాట అంటే ఇలా చూస్తాను నన్ను. మీరు వేసుకునే షర్ట్ కి, ప్యాంట్ కి, డ్రెస్ కి, ఫ్రాక్ కి, ఆఖరికి ఒక ఈ రింగ్, బ్రేస్లెట్, వాచ్, బొట్టు, బిల్ల కూడా మ్యాచ్ అవ్వాలి. మేము జస్ట్ షర్ట్ ప్యాంట్ కి ఒక షూ మ్యాచ్ అవ్వలేదంటే ఒప్పుకోరా మీరు? ఎలా కొడుతున్నారు? లగేజ్ అడిగావుగా, సూట్ కేసు కూడా మోయలేకపోతే మూవీలో వచ్చింటూ. నీకు సేవ్ చేయడానికే ఉన్నాయి. హస్బెండ్స్ అంటేనే సేవ. We're going to breakfast. Yes. I can bring it all okay to the lobby. Yeah. Yes. సో గైస్ ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. దాని మీద చెస్ ఆడొచ్చు. వెళ్ళే ముందు తుమ్మకూడదు చింటూ. ఏం మనిషివి చింటూ? వెళ్ళట్లేదు కదా, ముక్క ఆపేసుకోవాలి చింటూ వెళ్ళేటప్పుడు తుమ్మకూడదు, పొద్దున్న లేచాక దీనికి వెళ్ళకూడదు. మనుషులు బతకలేరు నందు ఇవన్నీ పెడితే. ఇంకా ఇన్ని రూల్స్. బ్రష్ చేసావా? వాటర్ తెలియదు నందు, వాటర్ తీస్తే అదే కిందకి వెళ్ళక వాటర్ ఉంటాయి కదా, నీ చాలా ఇష్టమైందిరా చింటూ. ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వేంటంటే నెక్స్ట్ 5 minutes, ½ an hour ఆలోచిస్తావు నందు. నేను నెక్స్ట్ 5-6 hours కూడా ఆలోచిస్తా. ఇక్కడ నుంచి 4 hours. నెక్స్ట్ జన్మ కూడా ఆలోచించకపోయావా? ఇక్కడ నుంచి నెక్స్ట్ జన్మలో ఎవరు నీ వైఫ్? ఎవరో. నేను వద్దా? మళ్ళీనా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ప్రతి జన్మకి నువ్వే నా వైఫ్ అంటాం అనుకున్నా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఓకే నువ్వే. ముష్టేస్తున్నాడు నువ్వే అని. అరే ముష్టేస్తున్నావేంద్రా? ఒక నిమిషం నెక్స్ట్ జన్మలో అని చెప్పి నువ్వేరా. వద్దు నువ్వు ఫస్ట్ ఏమన్నా నెక్స్ట్ జన్మలో ఎవరో అన్నావు. మంచినీళ్ళ బాటిల్కి, నా పెళ్ళానికి, వచ్చే నెక్స్ట్ జీవితానికి, జన్మకి ఎందుకు అంత కాదు, నువ్వు ఎవరో అని అన్నావు, అదే మ్యాటర్. పోతాను, నాకు ఇది వద్దు. నువ్వే ఇంకెవరుంటారు అన్నా. నువ్వే ఎవరో అన్నావు. నువ్వే ఎవరో లైక్ వేరేలాగా ఉంటావు, బట్ నువ్వే. నేను చీమలైనా కూడా పెళ్లి చేసుకుంటావు. నేను కూడా చీమలా పుడతావు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 4 hours పడుతుంది. 4 hours నీకు చింటూ వాటర్ అంటే నేను ఎట్టా ఆపేది?
చింటూ మనం ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పుడు ఒక్కలాగా బిహేవ్ చేయాలి. చిల్లరగా అరుస్తున్న డోర్ ఓపెన్ చేసి బయట అందరికి వినిపించేలాగా. సో గైస్ నేను స్పగెటీ తెచ్చుకున్నా, చింటూ కూడా స్పగెటీ తెచ్చా. బట్ చింటూ మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడున్నాడు అదిగోండి చెస్ షర్ట్ వేసుకున్నాడు కదా. సో మళ్ళీ ఏదో తేయడానికి వెళ్ళాడు. సో నేను స్పగెటీ తింటున్నాను. ఓకే బాయ్. హాయ్ గైస్, సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. నీ బతుకంతా పడుకోవడమేనా? పడుకోవడమే. ఏం చేయాలి? కార్లో సన్ రూఫ్ నుంచి పైకి డ్యాన్స్ చేయాలా? అయిందా? బాగైందా? లేదా నేను ఎంటర్టైన్ చేసుకుంటూ కూర్చోవాలా? నా మొహం చూస్తూ కూర్చోవాలి. 24 గంటలు నీ మొహమే చూస్తున్నాను కదా. అప్పుడప్పుడు నా కళ్ళు మూసుకుంటే కొంచెం నా కళ్ళకి కొంచెం రిలాక్సేషన్. నీ అందాన్ని తట్టుకునే అంత శక్తి లేదు నాకు 24/7. ప్లీజ్ నేను దూకేస్తా కార్ నుంచి. నాయ్ బాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కానీ దాని డొమెస్టిక్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాలి. నాకు చాలా భయం. అసలు యాక్చువల్లీ నాకు ఫ్లైట్స్ అంటేనే భయం ఫస్ట్ థింగ్. కానీ నేను మటుకు నిన్ను కలవడానికి ప్రతిసారి 3 monthsకి 4 months ఒకసారి అన్ని ఫ్లైట్లు ఎక్కి రావాలి. ఆ మాత్రం చెయ్యాలి. ఒక లవర్ కోసం ఆ మాత్రం చెయ్యాలి. అది జస్ట్ 0.00001.5%. సో ప్రతిసారి కార్లో వీడియో తీస్తున్నాం కాబట్టి ఈసారి మేము తీయం గైస్. బికాస్ ఏముంది చూపించడానికి కార్లో అదే సోది, అదే మొహాలు, అదే సోది మాటలు. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఫిల్మ్ ఇచ్చు గైస్. ఓకేనా? బాయ్. హే గైస్, సో వి ఫైనలీ రీచ్ ద ఎయిర్పోర్ట్. చెక్ ఇన్ చేస్తున్నాడు చింటూ. డొమెస్టిక్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ డొమెస్టిక్ దానికి వచ్చాం అనమాట, దానికి వెళ్ళడానికి. ఫుల్ పడుకున్నాం కార్లో, అసలు తెలియలేదు. వచ్చాక వాడే లేపాడు డ్రైవర్. 3 hours వెయిట్ చేయాలి. చింటూ కామన్ సెన్స్ లేదు చింటూకి. బేసిక్గా ఫాస్ట్గా తీసుకొచ్చేసాడు. కొంచెం లేట్గానే రావాల్సింది. ఎర్లీ మార్నింగ్ లేపు తీసుకొచ్చేసాడు. హే గాయస్, సో కొంచెం ఆకలిస్తుందని చెప్పి ఎయిర్పోర్ట్లో తినడానికి వచ్చామన్నమాట. ఇది ఏం రెస్టారెంట్ తెలియదు, బన్మీ కోసం వచ్చాం. అండ్ చింటూ ఏమో ఇక్కడ డబ్బులు లెక్క పెడుతున్నాడు. ఎవరైనా కొట్టేస్తాడ్రా బాబు లోపల పెట్టంటే వినట్లే. Guys, we got vegetable banh mi and bubble teas. నందు అయితే పండగ చేసుకుంటుంది. బన్ మీ అని జపన్ చేస్తుంది నందు వియత్నాం వచ్చినప్పటి నుంచి. అందులో ఏం లేదు నందు, కొత్తిమీర తప్ప. మై పిజ్జా. సో గైస్, ఇంకా టైం ఉంది మనకి. ఇంకా 1 hour టైం ఉంది. నందు నేను మసాజ్ చైర్లో కూర్చుందామని ఫిక్స్ అయ్యాను. ఫుల్ బాడీ పెయిన్స్. గైస్ అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గైస్. గైస్ చింటూ చూడండి ట్రై చేస్తున్నాడు. గైస్ ఇంకా చేయించుకుంటున్నాడు. ఏంటి సార్ పరిస్థితి? నిద్ర వస్తుందా? ఫ్లైట్ ఎక్కేసాం కానీ ఫుల్ సౌండ్ వస్తుంది. ఫ్లైట్ ఫుల్ భయంకరంగా ఉంది. బట్ ఇక్కడ నా పక్కన చింటూ పక్కన ఆల్రెడీ పడుకున్నాడు ఎవడో. చింటూ ఏమో అమ్మాయి బొమ్మలు చూస్తున్నాడు. సో గైస్ చింటూ ఇందాకే తిన్నాడు. మళ్ళీ స్నాక్స్ కావాలని చెప్పి ఫ్లైట్లో స్నాక్స్ తీసుకున్నాడు. పాకీ ఒకటి, ఇంకా చిల్లీ షేక్ అనేదో మ్యాంగోది అనమాట. మామిడి తాండ్రాకి కారం రాసి పెట్టారు. గైస్ ఫైనలీ రీచ్ దనాంగ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ బయట మా డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు మా నేమ్ కార్డ్స్ పట్టుకొని. సో వాడి కోసం చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఎవరెవరో పేర్లు ఉన్నాయి బట్ మా వాడైతే కనిపించట్లేదు. వాడు మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు. నేమ్స్ చూసుకుంటూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ దొరికేసింది. అబ్బాయి కాదు అమ్మాయి అనమాట. చూడండి క్యూట్గా భలే పట్టుకుంది. హాయ్. వాట్స్ యువర్ నేమ్? So my name is Kwon. Sorry? Kwon. Yeah. You can call me Igor. Cute. వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు గైస్. I wanted to try this. It's really good.
Okay, but I have a question. Do you guys want to try Vietnamese food or Chinese food? No, actually, we tried the banh mi. Banh mi. It's really good. I mean, I like the tofu banh mi. Tofu banh mi. Yeah. So you can say even Vietnamese people we travel there, we must try pho. Okay. Yeah, even you travel here, you can see you can find pho, but it's not like Hanoi because Hanoi more. Guys, మేము బీచ్ ముందు హోటల్ తీసుకున్నాం అండ్ సో విండీ. నేను బీచ్ సైడ్ హోటల్ బుక్ చేశాను గైస్ బికాజ్ చింటూకి ఇక్కడ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నేను. అండ్ ఇది క్రిస్మస్ కాబట్టి ఇక్కడ డెకరేషన్ చేశారు. క్రిస్మస్ ట్రీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది టెడ్డీ బేర్స్తో. ఒక టెడ్డీ బేర్ లాక్కెళ్ళిపోవాలనిపించింది, అంత బాగుంది ట్రీ మాత్రం. అన్ని టెడ్డీ బేర్స్ చూడండి కింద వరకు. కిందని గిఫ్ట్స్ పెట్టాడు అండ్ ఇక్కడ పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ కూడా పెట్టారు. ఇదే మా యానివర్సరీ చేసుకునే హోటల్ అనమాట. సో క్లోజ్ యువర్ ఐస్. ఇది కార్డ్ తీసుకో, ఓపెన్. హ్యావ్ ఎ లుక్. ఏంట్రా బాత్రూమ్ కనిపిస్తుంది? హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఇంతే నానా, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రూమ్ ఇన్ దిస్ హోటల్. మనం పెద్ద రూమ్లో ఉంటున్నాం. ఇదిగో అక్కడ ఓపెన్ చేస్తే మొత్తం బీచ్, కానీ ఇప్పుడు కనిపించదు. సో గైస్ రూమ్ చిన్న, అసలు అయితే పెద్దగా ఉంది. ఆన్లైన్లో పెద్దగా కనిపించిందిరా. ఇది ఒకటి 2-3 పువ్వులు వేసి టవల్స్ ఇలా చుట్టి పెట్టారు. దీనికి మళ్ళీ కాస్ట్. ఇది పూల్ గైస్, హోటల్ పూల్. ఇది పైన ఇన్ఫినిటీ పూల్ కూడా ఉంది. దిస్ ఈస్ ఆ హోటల్ దట్ వీఆర్ స్టేయింగ్. సో గైస్ నౌ వీ హ్యావ్ టు గెట్ రెడీ బికాజ్ ఫ్లైట్ యాక్చువల్లీ డిలే అయింది. ఆ డిలే అయిన ఫ్లైట్ కాస్త మాకు ఇప్పుడు టైం కూడా లేదనమాట. 9 కల్లా క్లోజ్ అంట. ఇక్కడ నుంచి 1 hour జర్నీ. కొంచెం కష్టమే, బట్ వీ హ్యావ్ టు క్విక్లీ గెట్ రెడీ అండ్ ఐల్ మీట్ యూ గైస్ ఆఫ్టర్ ఐ గెట్ రెడీ. బాయ్. హే గైస్, ఐఎమ్ రెడీ. నందు ఈజ్ స్టిల్ గెటింగ్ రెడీ. నందు కూడా చాలా ఫాస్ట్గా ఫస్ట్ టైం. అదిగో బార్బీ గర్ల్. ఏ నందు బార్బీ గర్ల్లా ఉన్నావేంటి? జరుగురా ప్లీజ్ రా. So guys, we came to Lantern Boat Ride. హోటల్లో అసలు టైం కూడా లేదు. ఫాస్ట్ రెడీ అయిపోయి బట్టలు వేసుకొని వచ్చేసాము. 30 minutes డ్రైవ్. నాకైతే అర్జెంట్ సుసు వస్తుంది గైస్. ఎలా అడగాలో అర్థం కావట్లేదు. నందుకు ఛాన్స్ ఇస్తే ఈ షాప్ అన్నిట్లో షాపింగ్ చేస్తుంది గైస్. వర్షం పడుతుంది, చిరాకుగా ఉంది నాకైతే. వీడియోల మీద వీడియోలు తీసేస్తుంది నందు. It's like a temple. Oh, okay. Can you stay here when you eat and go buy the ticket? Yeah. đổ về lại đây hả bác? Yeah, đổ lại đây. అదేంటి మేనిఫెస్టింగ్ ఏమంటారు దాన్ని? గైస్ యాక్చువల్లీ దగ్గర చెప్తాం. గైస్ యాక్చువల్లీ నేను ఈ బోట్ రైడ్ మేనిఫెస్ట్ చేశాను. సో ఎట్లా మేనిఫెస్ట్ చేశాను కూడా చెప్తాను అనమాట. సో ఐఎమ్ లైక్ సో హ్యాపీ. బట్ ఒకటే బ్యాడ్ థింగ్ ఏంటంటే పైన ఇది కవర్ చేస్తారు బికాజ్ వర్షం పడుతుందని చెప్పి. మేము రైనీ సీజన్లో వచ్చాం. బట్ లుక్ ఎట్ ద వ్యూ. అన్ని ల్యాంటర్న్స్.
సో గైస్ ఈ ట్రిప్ కంటే ఒక 1 month బ్యాక్ నేను ఊరికే కూర్చొని పెయింటింగ్ వేసాను అనమాట మా ఇంట్లో. సో అది ఆ రోజు నేను అనుకున్నాను నేను చింటూ ఇలాంటి బోట్ రైడ్కి వెళ్ళాలి అని చెప్పి. అండ్ దట్ కేమ్ ట్రూ. అసలు నాకే చాలా షాకింగ్గా ఉంది. నేను అప్పటికి ప్లాన్ కూడా చేసుకోలేదు ట్రిప్. బట్ ఆ రోజు నేను ఆ పెయింటింగ్ వేసి ఒకటే కోరుకున్నా, నేను చింటూ ఇలానే బోట్ రైడ్లో వెళ్ళి ల్యాంటర్న్స్లో ఒక బోట్ రైడ్ చేయాలి అని చెప్పి. దట్ కేమ్ ట్రూ. అండ్ ఇక్కడ వీడియో అండ్ పిక్చర్స్ కూడా పెట్టాను చూడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మై మేనిఫెస్టేషన్ కేమ్ ట్రూ. నిజంగా మేనిఫెస్ట్ చేస్తే కొన్ని ట్రూ అవుతాయి అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. చూడు అయ్యో తగులుతుంది. సో ఇక్కడ దనాంగ్లో వీళ్ళ బిలీఫ్ ఏంటంటే ల్యాంటర్న్స్ వెలిగించి నీళ్ళలో వదిలేస్తే మనం ఏం కోరుకున్నా జరుగుతాయని చెప్పి నమ్ముతారనమాట. సో మేము కూడా అది ట్రై చేసాము. ఇక్కడ చింటూని కూడా నేను వెలిగించమంటున్నా. సో ఇవి పేపర్ ల్యాంటర్న్స్ అనమాట. సో ల్యాంటర్న్స్ వెలిగించి నార్మల్గా వాటర్లో వదిలేసాం మేము. సోది చెప్తున్నా అనుకోకపోతే ఒకటి చెప్తాను గైస్. నేను నిజంగానే ఇది మేనిఫెస్ట్ చేశాను. అవుట్ ఆఫ్ నోవేర్ దట్ కేమ్ ట్రూ. సో ఇక్కడ నేను పెడతాను చూడండి. నేను పెయింటింగ్ వేసిన పిక్చర్, నాది చింటూది పిక్చర్ పెడతాను. సో మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే మనకు అంత పాజిటివ్గా జరుగుతుంది. సో మీరు కూడా ఏదన్నా మీకు కావాల్సింది జరగాలనుకుంటే పాజిటివ్గా థింక్ చేయండి. అది జరుగుతుంది అని నమ్మేయండి. ఖచ్చితంగా జరుగుతుంది అది. సో మోటివేషన్ క్లాస్ కాదు, బట్ ఇది నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. వావ్, ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎలా కావాలో పిజ్జా అలా వచ్చింది గైస్, విత్ లెస్ చీజ్ అండ్ మోర్ వెజీస్. ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్స్. అబ్బా మొక్కజొన్న. నన్ను ఎందుకు రా పట్టించుకోవట్లేదు? నువ్వు అమ్మాయితో మంచిగా వెళ్ళిపోతున్నావు. అమ్మాయితో మాట్లాడుతున్నాను.